నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా 3 రోజుల ధ్యాన యజ్ఞం. హైదరాబాద్ ఎల్బీ నగర్, చంద్రానగర్ కాలనీలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఏలూరులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలి మండలం కొన్నెదిన్న గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం వీరవాసరం సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో 3 రోజుల ధ్యాన యజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల ధ్యాన యజ్ఞం ముగింపు రోజు వీరవాసరంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాదులతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సందేశాలు ఇచ్చారు. శాకాహార విశిష్టత, శాకాహారంతో కలుగు లాభాలను వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. అంతకుముందు శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో ధ్యానరత్న పిప్పల ప్రసాద్ బృందంచే సంగీతనాద ధ్యానం అద్భుతంగా జరిగింది. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. జీవహింస మహాపాప. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మానవుడు మంచాలు మారేస్తున్నాడు. మిత్రులారా, ఈ రోజు నుంచైనా తెలుసుకోండి, మేలుకోండి. దీనుగులు కాదు మన ఆహారం, శాకాహారం మాత్రమే. శాకాహారమే అమృతాహారం. మానేయాలి, 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 మానేయాలి. మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభుజీ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మ జ్ఞానం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ప్రభుజీని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఒకే బోధన చేసెడి వారలు కాదే ఒకే బోధన చేసెడి వారలు కాదే. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ భ్రమలు వదలాలి అనే అంశం గురించి చక్కగా వివరించారు. మనిషి భ్రమలను సత్యం అనుకుంటున్నాడని, దీనివల్లే దుఃఖపడుతున్నాడని తెలిపారు. బ్రహ్మమే సత్యమని, బ్రహ్మాన్ని పట్టుకునే ఏకైక మార్గం ధ్యానమని వేమన పద్యాల ద్వారా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొటాల ప్రభాకర్ జేతవనంలో 2026 జనవరిలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం మరి చేతవనం సంక్రాంతికి ధర్మవరం మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు ఎంతో విశేషంగా ఎనలేని సేవలు అందిస్తారు. మరి ఈ మాస్టర్స్ అందరూ కూడా ఈ సేవ అంటూ అనేది ఏమీ లేదు.
అక్కడ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి కాకుండా విదేశీ రాష్ట్రాల నుంచి అనేక మంది మాస్టర్స్ వస్తారు. వారికి అందరికీ వీరు మరి అన్నప్రసాదంలో అయితేనేమి, తర్వాత పాత్రల విషయాలు అయితేనేమి, మిగతా గ్రౌండ్ క్లీనింగ్ అయితేనేమి, స్టేజ్ దగ్గర అయితేనేమి, ఏ సేవ వాళ్ళకి అక్కడ అవసరం ఉందో దాన్ని గుర్తించి అక్కడ అద్భుతంగా మరి ఆ సేవలు అందిస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాల సంక్రాంతి సంబరాలకి సక్సెస్ వెనక, ఆ సేవ వెనక, ఆ సహాయం వెనక మరి మన ధర్మవరం మాస్టర్స్ ఉన్నారు. మరి వారికి నేను చేతవనం తరఫున మరింత శతకోటి వందనాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈసారి 10వ సంక్రాంతి ధ్యానయజ్ఞం దానికి మరింత అద్భుతంగా, అంటే మార్నింగ్ 3 గంటల పాటు ధ్యానం ఉంటుంది. మరి మధ్యాహ్నం కూడా ఒక 2 గంటల పాటు ఈసారి మంచి మాస్టర్స్ చేత ధ్యానం, సంగీతం చేత ధ్యానం చేయిస్తున్నాము. 2 గంటలు అంటే రోజుకు 5 గంటలు ధ్యానం ఉంటుంది. 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీలో గల తపోవనం పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఓ మనిషి మేలుకో, జీవహింస మహాపాపం, శాకాహారమే అమృతాహారం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తపోవనం పిరమిడ్ ధ్యాన మందిరంలో అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. సొసైటీ జగత్కి సీనియర్ సిటిజన్ భవన్ మెంబర్స్ అందరికీ సహకరించిన గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బెల్లంకొండ శ్రీను పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆకాశంలో తీసుకెళ్తున్న టైంలో ఇక్కడ రాజుగారు అన్నం పెడుతున్నాడు, ప్రజలకు అన్నం పెడుతున్నాడు. పెడుతూ ఉండగా ఆ గడ్డ పైన ఈ పావులకి ప్రజలు వేస్తుంది. కార్తీక మాస వన సమారాధన సందర్భంగా గోసవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడ గ్రామంలో ఆనాపానసతి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఊట్కూరు గ్రామ పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ ఝాన్సీ లక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధనతో భయం, ఆందోళనలు లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటామని తెలిపారు. మనలోంచి అజ్ఞానం, అవివేకం, మూఢనమ్మకాలు తొలగిపోతాయని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆందోళన, భయం, విసుగు, దుఃఖం, నిరాశ, ఆవేదన, అలజడి, అజ్ఞానం, మూఢనమ్మకాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నవారికి ప్రతి నెల 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. కావలసిన వారు ముందుగా ఫోన్ చేయవలను. ఫోన్ నెంబర్ 8688259935. ఏలూరు జిల్లా కేంద్రంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి సునీతలు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సహజమైన స్థితి, సరళమైన స్థితి, నిరంతరం శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని గమనించడం మాత్రమే మనం చేయవలసింది. శరీరానికి ఆహారం ప్రతిరోజు తీసుకుంటున్నాం కదా, దానికి శక్తి వస్తుంది. అలానే మన మనసు శుద్ధి అవ్వాలి అంటే
ప్రతిరోజు కూడా నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ కేదారానంద స్వాముల వారు విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానం పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా వివరించి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు గోవిందరెడ్డి, గంగాదేవి దంపతులు, ప్రకాష్ రెడ్డి, వనితా దంపతులు, మాజీ ఉప సర్పంచ్లు, వాల్గోటు ముత్యము 200 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో మనిషిలో కలుగు మార్పులను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆది మధ్యాంతరహిత, అయిపోయేది లేదు, అట్లని ఆది లేదు, ఎవరికీ తెలియదు. అట్లాంటి ఆది మధ్యాంతరహితమైన ఆ దైవశక్తిని భావించాలి. అబ్బా, ఆ యొక్క శక్తిని నేను స్వీకరించాలి, ఆ శక్తిని నా లోపలికి నేను ఇన్వైట్ చేసుకోవాలి. తర్వాత ధ్యాన సాధన చేయాలి, దర్శించాలి. దర్శించటం అంటే ఈ బయట కనిపించే ఈ 2 కళ్ళతో ఏమి దర్శించలేం. బయటికి మీకు నేను, నాకు మీరు తప్ప ఎవరు కనిపించారు. రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ హస్తినాపురంలో గల టీఎస్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరిగింది. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. పలు ఆధ్యాత్మిక విషయాలను చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఆత్మకు 5 పంచకోశాలు ఉంటాయని తెలిపి వాటి గురించి వివరించారు. ఆత్మే పరమాత్మ అని, ఈ పంచకోశాల ద్వారా భగవంతుడి దర్శనం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. 5 తొడుగులు ఆత్మకు, ఈ 5 తొడుగులు తొడుక్కొని ఉంటుంది. మనకు ఉల్లిగడ్డ పొరలు ఏ విధంగా ఎన్నైతే ఉంటాయో అదేవిధంగా ఆత్మను అంటుపెట్టుకుని ఈ 5 పంచకోశాలు ఉంటాయి. వాటి ద్వారానే ఆత్మ మన ద్వారా అనేక పనులను చేపిస్తూ ఉంటుంది. ఆత్మే పరమాత్మ, పరమాత్మే భగవంతుడు. ఆ భగవద్ దర్శనం మనకు దీని ద్వారా జరుగుతుంది. క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలి మండలం కొనదిన్న గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు కావలి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానానికి సంబంధించిన కరపత్రాలను అందించి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేసి ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్లు సీనయ్య, సురేంద్ర, సుబ్రహ్మణ్యం, పావని, గీత, లక్ష్మి, రాజ్యం, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఏమీ కాదు, బయట నుంచి లోపలికి వెళ్ళే కాలని, లోపల నుంచి బయటకు వచ్చే కాలని గమనించాలి. ఇంకేమి లేదు. అంతే మన సమయాన్ని
ధ్యానం అంటే ఫ్రీగా నేర్పించడమే. మన సమయాన్ని తీసుకొని ఆ సమయానికి అన్ని పనులు చేసుకొని ఒక సమయం ఎంచుకొని ఆ సమయంలో మనం గమ్మున కూర్చొని బయట నుంచి లోపలికి వెళ్ళగాలని లోపల నుంచి బయటకు వచ్చే కానీ గమనించి ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే బీపీ షుగర్ అన్నీ తగ్గించుకోవచ్చు. పిల్లలకైతే ఏకాగ్రత, జ్ఞాపశక్తి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దేనైనా తట్టుకునే శక్తి వస్తుంది పిల్లలకి ధ్యానం వల్ల. పెద్దలకైతే బీపీ షుగర్లు అన్నీ తగ్గించుకోవచ్చు. బాపట్ల జిల్లా చీరాలలోని బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా యాజలిలో గల మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ 6వ వార్షికోత్సవం జంట పిరమిడ్ల నిర్మాణకర్త మాధవరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ఎంజీయూలో ఆనంద యోగం పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్, అలాగే ఆధ్యాత్మికంగా విశేషంగా సేవలందించే వారికి ధ్యాన విద్మని అవార్డులు ప్రదానం చేశారు. ఎంజీయూ వ్యవస్థాపకులు డిఎన్ఏ స్వర్ణలత, చైర్మన్ పూర్ణాత్మ శ్రీధర్ల సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మధు, లలిత నాయకర్, రమణ, లక్ష్మీ ప్రవీణ్, గౌతమిలు పాల్గొన్నారు. నాకు ఈ గురువు దొరకడానికి నేను ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. అమ్మ దొరకక ముందు నాకు ఒక మంచి గురువు కావాలి అని నేను ఎంత తపన పడ్డానో, ఆ తపన ఎన్ని సంవత్సరాలు అనుభవించాలని నాకు తెలియదు. ఆ తర్వాత ఒక మంచి గురువు దగ్గరికి వచ్చి మీ ముందు ఇలా ఉన్నా అంతే. నిజంగా ఆధ్యాత్మికంగా నాకు ఈ జ్ఞానం లేకపోతే ఈ రమణ ఇక్కడ ఉండేవాడు కాదు. ఇదైతే అక్షర సత్యం. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ముక్తి, సేవ, త్యాగం అనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దానికి నీవు పోతే ఉంటే ఆ పరిస్థితి అంత విషమంగా ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో ఆదుకోవడం అనేది మామూలు విషయం కాదు. వాడు ఎంత త్యాగం ఉంటుంది. అందుకే త్యాగం దానం వల్ల పుణ్యం వస్తుందని, త్యాగం వల్ల కర్మ సంచితమే కాలుతుంది. అది త్యాగం. త్యాగానికి దానానికి చాలా డిఫరెన్స్. మన దగ్గర ఉండింది ఇవ్వడం కాదు, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఇచ్చే సిద్ధం. దాన్ని త్యాగము అంటారు. ఏమైనా పర్వాలేదు, నేను పస్తున్న పర్వాలేదు అని చేస్తా. వనపర్తి పట్టణం బ్రహ్మంగారి వీధిలో గల శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే నవంబర్ 19న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.